ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతున్న సంగతి మీకు తెలుసు. ఈ నెల అనగా మే 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, కలెక్టర్ కార్యాలయం దగ్గరలో. ప్రియులారా, ఈ ఆరాధన జరుగుతుంది. మీ కుటుంబాలతో తరలిరండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ దీవెనలు పొందుకున్నారు, గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. కుటుంబాలతో తరలిరండి. గర్భఫలము లేని వారులారా రండి, దేవుడు ఇస్తున్నాడు. స్వస్థతల కొరకు ఎదురు చూస్తున్న వారులారా రండి, దైవ కార్యాలు పొందుకున్నారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం బిడ్డలారా, బాగున్నారు కదూ? అలాగే మరి ప్రతి దినము మరి మీకు అందించే వాగ్దానాలను బట్టి మీరు ఎంతగానో దీవించబడుతున్నామని మీరు తెలియజేస్తున్న సమాచారాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామని మహిమపరుస్తున్నామండి. మరి ఈ దినం కూడా దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదండి, ఎంత చక్కని వాగ్దానం. మన ప్రభువు మనకు సమాధానము కలుగజేసి మనల్ని ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ దినాలలో ఎవరిని అడిగినా సమాధానం కనబడని పరిస్థితులు. సమాధానం అంటే నెమ్మది. మరి ఈరోజున నెమ్మది లేని జీవితాలు చాలామంది ఉన్నాయి. నెమ్మది లేకపోవడానికి కారణం, సమాధానం లేకపోవడానికి కారణం చాలా ప్రతికూలమైన పరిస్థితులు. అది ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అలాగే నిందలు, వేదన, శోధన, అలాగే ఒక్కొక్కసారి మనం చేస్తున్న పాపాన్ని బట్టి కావచ్చు. సమాధానం అనేది లేక ఈ రోజున కుటుంబాల్లో చాలా కలవరం కదండి. ఈరోజు ఎవరిని అడిగినా సరే నెమ్మది లేదండి, సమాధానం లేదండి అని చెప్తున్నారు దేవుని బిడ్డలారా. కానీ ఈ దినం దేవునితో మాట్లాడుతున్నారు. నీకు సమాధానం నీకు కలుగు చేసి నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో కూడా సమాధానం లేదా? కారణము ఆర్థికపరమైన ఇబ్బందుల, అప్పు బాధల, అప్పులు చేయడాన్ని బట్టి వడ్డీలు కట్టి ఈరోజు అప్పు తీర్చలేని పరిస్థితిలో మరి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? ఈ రోజున ఒకవేళ బిడ్డలు లేక ఈరోజు నీకు జీవితంలో నిందలు రావడాన్ని బట్టి సమాధానం లేదేమో. అలాగే నీ జీవితంలో ఉన్న రోగాన్ని బట్టి ఈరోజు సమాధానం లేదేమో. అలాగే వింటున్న పాప జీవితాన్ని బట్టి సమాధానం లేదేమో. ఈరోజు ఒకవేళ భార్య భర్తల మధ్య సమాధానం లేదేమో. నానా, దేవుడు నిన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను నీకు సమాధానం కలుగు చేసి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నారు కదా. ఒక ఆమెకి సమాధానం లేదంట. కారణం ఏంటంటే ఆమె పాపం చేయడాన్ని బట్టి సమాధానం లేదు తన జీవితంలో. దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడింది. ఆమె పాపం చేయడాన్ని బట్టి సమాధానం లేకుండా ఉండింది. విస్తారమైన పాపాలు తన జీవితంలో ఉండడాన్ని బట్టి సమాధానం లేనప్పుడు ఒకానొక దినాన యేసయ్య దగ్గరకు వచ్చింది కదా. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరకు వచ్చి తన ప్రతి పాప పరిస్థితిని ఒప్పుకున్నప్పుడు యేసయ్య తన దుఃఖాన్ని, తన పశ్చాత్తాపాన్ని చూసి ప్రభు అన్నారు, నీ విస్తార పాపాలన్నీ క్షమించబడినాయి, సమాధానం గలదానివై వెళ్ళు
అని యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మరాలతో చెప్పారు కదండి. నిజమే, ఈ రోజున నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి ఒకవేళ నీకు సమాధానం లేదేమో, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నీకు సమాధానం లేదేమో, ఈ రోజైనా యేసయ్య దగ్గర నువ్వు రాగలిగేది, నీ ప్రతి పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన క్షమించి ఆయన సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన అంత మాత్రమే కదా, ఆయన సమాధానంతో పాటు ఆశీర్వాదాన్ని కూడా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. దేవుని బిడ్డలారా, ఎందుకని యేసయ్య దగ్గరికి రావాలంటే యేసయ్య ఒక్కడే సమాధానకర్త. ఆయన సమాధానాన్ని మనకి ఇవ్వగలిగిన దేవుడు. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీకు ఏ పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఈరోజు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయి, ఆ పరిస్థితులన్నీ నేను చక్కపరచబోతున్నాను. దేవుడు అంటున్నాడు, నీకు ఆర్థికపరమైన సమృద్ధిని, మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని మరి దేవుడు కలుగజేసి నేను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీకున్న అసమాధానకర పరిస్థితులనే తొలగిపోతున్నాయి. దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా? నమ్ముతున్నావా? ప్రభువా, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను యేసయ్య, సమాధానకర్తమైన నీవు నాకు సమాధానం ఇస్తున్నందుకు, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక. ప్రార్థన చేసుకుందామని అందరం కలిసి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడగు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. నేను మీకు సమాధానం కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నా దేవానికి వందనాలు. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అప్పు సమస్యలన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. అయ్యా, భూ వివాదాలు పరిష్కరించబడును గాక. కోర్టు కేసుల్లో వారికి విజయం వచ్చును గాక. తండ్రి, వారి శరీరంలో ఉన్న ప్రతి రోగం నుంచి వారికి విడుదల కలుగును గాక. భార్య భర్తల మధ్య అసమాధానం కలుగు చేస్తున్న దురాత్మ తొలగిపోవును గాక. వారికి సమాధానం వచ్చును గాక. తండ్రి, ఒకవేళ ఒక పాప బంధకాల్లో ఉన్నారేమో, అందుకే సమాధానం లేని పరిస్థితులు ఉన్నారేమో, వారి ప్రతి పాప బంధకాల నుంచి వారికి విడుదల కలుగును గాక. అయ్యా, నీ సమాధానం వారికి దయచేయండి. దేవానికే స్తోత్రాలు ప్రభా. ఆ రీతిగానే ప్రభా, అయ్యా, నిందలు, వేదన, శోధన అన్నీ కూడా తొలగించి నీ శాంతిని, నీ సమాధానాన్ని, నీ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించు నాయన. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.